ఈ రోజుల్లో గద్దించామనుకో, ఆమె తర్వాత నుంచి గుడికి రా, ఫాదర్ గారు మమ్మల్ని తిడుతున్నారు, మేము చందాలు ఎత్తంటే మేము ఇచ్చే డబ్బుతో బతుకుతున్నాడా ఆయన? ఆయన మమ్మల్ని తిడతాడా? ఆయన మమ్మల్ని అంటాడా? అనేవాళ్ళు లేరా? నా ముందు అనకపోయినా మనలో మన వల్ల బతుకుతున్నాడు ఆయన, ఆయన మనలేంటి అనేదని. ఇక్కడ నిలబడ్డ వ్యక్తి, ఈ సమయంలో ఇలాగ ఉన్న వ్యక్తి క్రీస్తు తరపున నిలబడ్డ వ్యక్తిగా నీవు గుర్తించగలిగితే, ఆ మాటలు నా ఆత్మీయ జీవితానికి మంచిది అని గుర్తించగలిగితే నీవు నేను బాగుపడతాను కదా. ఈ రోజున తల్లిదండ్రుల మాట వినేవాడు బాగుపడతాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు బాగుపడతాడు, పెద్దలను గౌరవించేవాడు బాగుపడతాడు, పెద్దల ఎడల గౌరవ భావాలను వాడు బాగుపడతాడు. అందుకే పేతురు గారు ఎందుకు బాగుపడ్డారు? ప్రభువును ఇంకా అధికంగా గౌరవించాడు. ప్రభువుని ఇంకా నన్ను ఇప్పుడు తిట్టాడే, నా సైతాన్ అన్నాడు, నన్ను చీపు అన్నాడని ఆయన వెళ్ళిపోలా. మనం అమ్మా నాన్న నన్ను అంటావా? ఇది ఒకటి జరిగింది ఈ రోజుల్లో. మా అమ్మ నన్ను తిడతాను, మీ అమ్మ తిట్టకపోతే నేను తిడతానా? మీ అమ్మ మీ నాన్నే కదా నేను తిట్టాల్సింది, నేను కాదు కదా, బయట వాళ్ళు కాదు కదా. మీ అమ్మ మీ నాన్న తిడితే పడలేండి దానివి. ఉద్యోగంలో ఎవడన్నా మేనేజర్ ఏదన్నా అంటే పడగలుగుతావా? లేదే. కష్టం లేకుండా ఈ రోజుల్లో మీరే పెంచేస్తారు, పోటు చేస్తున్నారు. కొన్ని కష్టాలు పెట్టండి చిన్నతనంలోనే. ఆ పని ఈ పని చేయమనండి, ఇంట్లో వస్తువులు చేయమనండి, అది చేయమనండి. అమ్మ